మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీగా. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, కుల్ల చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్, ఆయన కుల్ల చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట. 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ అని చెప్పి వాళ్ళు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు, ఏడ బిజీగా ఉన్నారు, కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు 30% కమిషన్లు. నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. ఇక అంత లుచ్చగాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే ఇగో కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ ఏమో దుడ్డని కట్టేది ఎక్కడుందిరా దుడ్డు అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.